ఏంట్రా ఏం చూస్తున్నారా వాళ్ళిద్దరూ అచ్చో దేవత సినిమాలో ఎన్టీ రామారావు గారు లాగా ఉన్నారు. నీ దిష్టి తగిలేట్టుందో. దిష్టి పోయిందా? అబ్బో ఆ కలర్ లో కాటికేం తెలుస్తుంది, తెల్ల చొక్క పెట్టాల్సి ఉంటుంది. తయారు ఫస్ట్ టైం నోట్లోంచి జయప్రదాని కాకుండా తాయారని అసలు పేరు వచ్చిందా? ఎందుకంటావు? మన 30 ఏళ్ళ సంసార జీవితంలో నన్ను కట్టుకుని తప్పు చేశానే అని ఒక్కసారి నువ్వు బాధపడ్డావా? అదేంటండి అలా అడుగుతున్నారు? ఏం లేదే, ఆనాడు సీత రాముణ్ణి కట్టుకుని 14 ఏళ్లే అరణ్యవాసం చేసింది. కానీ నువ్వు నన్ను కట్టుకుని 30 సంవత్సరాల నుంచి అడవిలోనే కాపురం చేస్తున్నావు. గొప్ప ఇల్లాలివే. ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా చేశాను. ఇంకెవరైనా కట్టుకుని ఉంటే ఆనందంగా ఉండేదాన్ని కదూ. అమ్మ మామ సెంటిమెంట్ తో కుమ్మేసావు కదా. ఈ దెబ్బతో మీ అమ్మ ఇంకో 100 సంవత్సరాలైనా ఆయనతో కలిసి అడవిలో బతకడం గ్యారంటీ. ఇగో పెళ్ళాం అంటే అలా ఉండాలి కదా. ఏమిటో సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు. మన పెళ్లి రోజు కానుక. మన 30 సంవత్సరాల జీవితంలో నేను ఏడ్చింది 2 సార్లే. మొదటిసారి మా నాన్న పోయినప్పుడు, రెండోసారి మీరిలా అడిగినందుకు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడగండి. ఇంకా నా ముఖం మీకు చూపించను. సారీరా, సారీ. ముందా కొడాయి కట్టే. ఎంతసేపు సెంటిమెంట్ డైలాగులు చెప్పి ఆవిడ దగ్గర నుంచి గిఫ్ట్తో పెట్టమే గానీ ఎప్పుడైనా ఏమైనా ఇచ్చాడా? నా బంగారానికి ఓ బంగారు కానుక ఇస్తున్నాడు. థ్యాంక్స్ మామగారు, అత్తగారికి మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. ఏమైనా నీకు థ్యాంక్స్ చెప్పాలరా? నాకెందుకో థ్యాంక్స్. అది కొంటాను డబ్బులు ఇచ్చింది నువ్వే కదా. నేనెప్పుడు ఇచ్చాండి? నేనెప్పుడు ఇచ్చాను అని ఆశ్చర్యపడబాక. 40-50 ఇయర్స్ అటు ఇటుగా నీ అప్పు తీర్చేస్తాను. అసలు అప్పు మ్యాటర్ కాదు. నేనే ఇచ్చానండి, ఊరుకోండి. ఓ నాయన, నా కంప ముంచావు కదే. ఇదిగో కొట్టాలి. ఎవరిది ఫోన్ మోగుతుంది? ఎవరు ఆంటీ ఫోన్లో అచ్చు నేర్పిస్తున్నారు? అచ్చు కాబోయే భర్తమ్మా. అవునా? తనకు మ్యారేజ్ ఫిక్స్ అయిందా? అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు. హైదరాబాద్లో అచ్చు ఒకరోజు కాలేజ్కి వెళ్తుంటే తన కారుతో చిన్న యాక్సిడెంట్ చేశాడు. దాంతో అచ్చుకి దగ్గర ఉండి ఆ అబ్బాయే కొన్నాళ్ళు వైద్యం చేయించాడు. అప్పుడే అమ్మాయిని ప్రేమించాడు. ఇగో బ్రదరు, నీకు వంట చేయటం అట్లా తోడవచ్చు. మా ఇద్దరు కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయి. తేదీలు ఖరారు చేసుకోవాలి అంతే. మామగారు మీతో మాట్లాడతాడండి. హలో, అవునా? శుభం. ఈ ఫోన్ మూలంగా కుటుంబ సభ్యులందరికీ తెలియపరుచున్నది ఏమనగా, జాతరైన వెంటనే బావగారు అల్లుడు గారు తాంబూలాలు పుచ్చుకోవడానికి వస్తున్నారు. శిష్యం అంటావా? పౌరు ఉన్నవాడు అయిపోయి ఉంటారు. చిన్న కుర్రాడు కదా, ఆవేశంలో వెళ్ళి నక్సలైట్లు కలిశాడు. ఆ విషయం వాళ్ళకి తెలిసిందే, అందుకే ఆ పనిష్మెంట్. ఈడికి ఎవడైనా మంచినీళ్ళు ఇచ్చారా?